మనము లీప్ యాప్లో మనకు గవర్నమెంట్ సమ్మరీ వీడియోస్ ప్రొవైడ్ చేసింది. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత మనము విద్యార్థులకు ఆ సమ్మరీ వీడియోస్ని చూపించవలసి ఉంటుంది. కావున ఈ సమ్మర్ వీడియోస్ని ఎఫ్ఎల్ఎన్ ప్యానెల్పై ఏ విధంగా చూపించాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనము మన సెల్లులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సైట్ సెట్టింగ్ అని ఉంటుంది. సైట్ సెట్టింగ్ని మనము క్లిక్ చేసి తర్వాత స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే ప్రొటెక్టెడ్ కాంటెంట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రొటెక్టెడ్ కాంటెంట్ దీన్ని చేస్తే ఖచ్చితంగా ప్రతి సెల్లులో అలౌడ్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ తీసేసి మనము ఆస్క్ ఫస్ట్ అనే ఆప్షన్ని మనము ఎంచుకొని ఈ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ ఐఎఫ్ఈ ప్యానెల్లో మనము ఈ సమ్మరీ వీడియోస్ని కానీ ఏదైనా మన సెల్ ద్వారా ఈ ఐఎఫ్ఈ ప్యానెల్ పైన చూపించాలంటే మొదటగా మనము నెట్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ తీసుకుంటాము. మనకు అందుబాటులో ఉన్న హాట్స్పాట్ ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో దాన్ని మనము ఇక్కడ నా సెల్ యొక్క హాట్స్పాట్ ఆన్ చేసినందుకు అది కనెక్ట్ అయింది. ముందుగా దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము హోమ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వైర్లెస్ ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది. వైర్లెస్ ప్రొజెక్షన్ దీనికి సంబంధించి ఇది కనెక్ట్ కావాలంటే మన సెల్లో ఈషేర్ యాప్ ఉండాలి. ఈషేర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఆ ఈషేర్ యాప్ని ఇన్స్టాల్ చేసి దీన్ని మనం స్కాన్ చేసి మరి మిర్రర్ లేక్ మనం వెళ్ళినప్పుడు మన యొక్క సెల్లులో ఉన్న వీడియోస్ అన్నీ మనము మన స్క్రీన్ పైన